కొడుకును కాపాడుకోవాలని అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా బెదిరిస్తే ఇప్పటి వరకు కూడా బండి సంజయ్కి నోటీస్ ఇవ్వడానికి ధైర్యం వస్తలేదు. ఎందుకు రేవంత్ రెడ్డి గారు? ఆయన మీ దోస్తనే కదా, మీ స్నేహితుడనే కదా. ఇవాళ నువ్వు ఆయన ఇద్దరు కూడా క్విడ్ ప్రోకో విధానంలో నువ్వు చేసిన కుంభకోణాలన్నిటికి కూడా ఆయన రక్షణ ఇస్తున్నాడు, ఆయన కొడుకు చేసిన నేరాలన్నిటికి కూడా నీ పోలీసులందరూ రక్షణ ఇస్తున్నారనే కదా. లేకపోతే ఎందుకు బండి సంజయ్కి నోటీస్ ఇవ్వడం లేదు? బండి సంజయ్ ఇల్లు ఎందుకు రైడ్ చేయడం లేదు? బండి సాయి భగీరథ్ వాళ్ళ నాయన ఇంట్లోనే ఉంటాడు. ఆయన పెళ్ళైనోడు కాదు, 25 సంవత్సరాల యువకుడు. ఆయన బండి సంజయ్ ఇల్లు ఎందుకు రైడ్ చేయడం లేదు మీరు? ఆయన ఫామ్ హౌస్ ఏదైనా ఉంటే ఆయన ఎందుకు రైడ్ చేయడం లేదు? ఆయన కాల్ డీటెయిల్స్ ఎందుకు తీసుకురావడం లేదు? వీటన్నిటి మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ నిన్న కరీంనగర్లో ఏదైతే తీవ్ర పదజాలంతో ప్రజలు బెదిరించిండో దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా 1,00,000 మంది పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న బండి సాయి భగీరథ్ మరి హైకోర్టులో మాత్రం చక్కగా ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ మాత్రం దాఖలు చేసిండు. ఇంతవరకు పోలీసులకు మాత్రం దొరకడం లేదు. ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇకపోతే రెండవది, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, న్యాయ వ్యవస్థకు నా ప్రత్యేకమైన విన్నపం, చేతులు జోడించి ఇలాంటి దుర్మార్గుల పట్ల ఏమాత్రం కూడా కనికరం ఉంచకండి. ఇది మామూలు నేరం కాదు, ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన నేరం, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నేరం. మరి పెద్ద పెద్ద వకీళ్లను పెట్టుకునే స్తోమత ఈ కుటుంబానికి ఉందో లేదో అది ఇక్కడ చర్చకు అనవసరం. కానీ ఈ కేసును పట్టుకునేటప్పుడే డిఫెన్స్ న్యాయవాదిగా 1-2 సార్లు ఆలోచించి పట్టుకుంటే బాగుంటుందనేది న్యాయవాదులను నేను కోరుకుంటున్నాను. ఇక రెండవది, న్యాయ వ్యవస్థను ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్లు న్యాయ వ్యవస్థను పూర్తిగా కలుషితం చేసినది. మరి బండి సంజయ్ గతంలో 2023 సంవత్సరంలో ఇదే బండి సాయి భగీరథ్ 2 విద్యార్థులను ఘోరంగా కొట్టి జైలుకు పోకుండా బయటపడ్డాడు. అప్పుడు ఆయన వాళ్ళ దోస్తులతో అన్న మాట ఏందంటే, మా డాడీకి 3 న్యాయమూర్తులు తెలుసు, నా సంగతి మీకు తెలియదు, నేను జైలుకు పోయే సవాలే లేదు, మా డాడీకి 3 న్యాయమూర్తులు తెలుసు, నాకు ఏ కోర్టు పోయినా కూడా నాకేం కాదు అని చెప్పి అన్నట్టుగా ఇవాళ చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. నేను న్యాయ వ్యవస్థను చేతులు జోడించి కోరుకుంటున్నా, దయచేసి న్యాయం వైపు ఉండండి, బలహీనుల వైపు ఉండండి, నిస్సహాయాల వైపు ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రియాంబుల్లో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అని చెప్పాడు. బలహీనుల పక్షపాతిగా దయచేసి ఉండాలి, నిజాం పక్షపాతిగా ఉండండి అంతే. అందుకొరకు దయచేసి ఆ అనుమానాలకు తావివ్వకుండా మరి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగిస్తుంది. ఇందులో ఒకటి, చాలాసార్లు చాలా ఘటనలు ఇటువంటివి జరుగుతున్నప్పుడల్లా భిన్నమైనటువంటి ఘటనలు, అవి ల్యాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే శాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే అధికారంలో ఉండేటువంటి వాళ్ళు యథేచ్ఛగా చేస్తున్నటువంటి కొన్ని దుర్మార్గమైన కార్యక్రమాలు కావచ్చు, వెలుగు చూస్తున్నప్పటికీ కూడా న్యాయపరమైనటువంటి చర్యలు వాటి మీద లేకపోగా అధికార వ్యవస్థ అంతా కూడా చట్టాలంటే ఉన్నవాళ్ళకు చుట్టాలు అనేటువంటి ఒక బలమైన నమ్మకాన్ని సమాజంలోకి పంపిస్తున్నారు. ఇది అంతిమంగా సమాజానికి మేలు చేయదు, కీడు చేస్తుంది. వ్యవస్థలను ఎంత పటిష్టంగా నడపగలిగితే దేశంలో ప్రజాస్వామ్యం అంత పటిష్టపడుతుంది. వ్యవస్థల్ని ఒకసారి బలహీనపరిస్తే అంతిమంగా సమాజమే బలహీనపడుతుంది. ఇది ప్రజలు కూడా గ్రహించాలి. ఏ సంఘటన జరిగినా సామాన్యుడికైనా, సంపన్నుడికైనా, అధికారంలో ఉన్నవాడికైనా, హోదాలో ఉన్నవాడికైనా చట్టం ఒకటేలాగా పనిచేస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కల్పించడం, విశ్వాసాన్ని కల్పించడం ఈ వ్యవస్థలన్నీ లీడ్ చేసేటువంటి వాళ్ళ బాధ్యత. అఖిల భారత సర్వీస్లో పాస్ అయ్యి వచ్చి ట్రైనింగ్ పొంది ప్రమాణాలు చేసి నిష్పక్షపాతంగా పనిచేస్తామని ప్రమాణాలు చేసి, చట్టానికి రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని ప్రమాణం చేసి, దానికి అనుగుణంగానే పనిచేస్తామని ప్రమాణం చేసి ఇలా స్థాయి లేని రాజకీయ నాయకుల యొక్క హుకుంలతో పనిచేసేటువంటి అధికార వర్గాన్ని చూస్తే సిగ్గనిపిస్తూ ఉంది.
బాధ అనిపిస్తూ ఉంది. ఈ స్థితి మారాలంటే కోరుకుంటేనే జరగదు. ఖచ్చితంగా సమాజంలో ఒక చైతన్యం అనేటువంటిది పెరగాలి. ఈ కొత్త తరానికైనా మనం ఆ విలువలు నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, అందరి మీద ఉంది, అన్ని వర్గాల మీద ఉంది.